ओं श्रीभ्यो नमः हरि ओं गणानान्वा गणपतिं भवामहे कविं गोत्रवत्रं ज्येष्ठराजं ब्रह्मणत्पदा आनस्पन्दरन्धो विविद्धेतरानं श्रीमहागणाधिपतये नमः। ఈరోజు రెండో రోజు స్వామివారి యొక్క ఏ విధంగా పూజ చేసుకోవాలా అనేది మనం చెప్పాము. ఈ రావుకాలం విధానం ఏ విధంగా చేసుకోవాలనేది ఆచరించండి. అదేవిధంగా శివాలయంలో కొంతమంది వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నారు, ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు. చాలామంది కొద్దిగా తప్పు పనులు చేస్తున్నారు. ప్రసాదము ఇంటికి తీసుకుపోవచ్చా లేదా అనేది కూడా కొంతమందికి సంశయంగా ఉంది. శివాలయానికి వస్తే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే రెండు ఒకటే అంటే దేవుడు శివుడైన విష్ణువైన ఒకే స్వాముల వారు. ఆ నాజ్యాతంతోనే ఈ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని ఉంది. శివాలయానికి వచ్చినప్పుడు మన దేవాలయంలో స్వామివారి దగ్గర టెంకాయ కొట్టి ఇంటికి ప్రసాదం తీసుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. ఫస్ట్ శివాలయానికి రాగానే వినాయకుడి నమస్కారం చేసుకోవాలా. తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, తదుపరి మూడోది స్వామివారికి, 4 నందీశ్వరి ఈ తలభాగం దగ్గర నుంచి కొమ్ములు దగ్గర పెట్టుకొని ఇలా చూస్తూ మళ్ళీ ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ ఎడం చేత్తో స్వామివారి ఎదుట వెనకవైపు పుష్టాల భాగం వైపు శుద్ధి స్వామివారిని దర్శించుకోవాలా. అదేవిధంగా శివాలయంలో ప్రసాదాలు తీసుకుపోయేటప్పుడు చండీశ్వరుడి దగ్గర చిటిక కానీ వేసి చప్పట్లు కానీ స్వామివారికి చెప్పి తీసుకెళ్తే ఫలితం ఉంటుంది. చెప్పా పెట్టకుండా తీసుకెళ్తే అది స్వామివారికి ఫలితం ఉండదంట. అందుకే చండీశ్వరికి ఏదైనా ప్రసాదం తీసుకుపోయేటప్పుడు చెప్పి తీసుకోవాలా. అదేవిధంగా నవగ్రహాల దగ్గరికి వస్తే కొంతమంది ప్రదక్షిణాలు చేస్తుంటారు. 27 ప్రదక్షిణాలు చేయాలి. మామూలుగా 27 కానీ 9 కానీ చేయాలా. ముందు నవగ్రహాల దగ్గర మనం ఏ స్వామివారిని ఆరాధిస్తామో ఆ స్వామివారికి దీపారాధన చేసి ఆ స్వామికి నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసి, కొంతమంది అప్రదక్షిణం చేస్తున్నారు. కేవలం 2 గ్రహాలకి రాహువు కేతువులు మనమే అప్రదక్షిణం చేయాలి. ఇంకా మిగతా దేవుళ్ళకి అందరికీ ప్రదక్షిణాలు మామూలు ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి నవగ్రహాల్లో 9 నవగ్రహాలు. 9 నవగ్రహాలకు 2 భార్యలు ఉంటారండి, అతిదేవత ప్రత్యుతి దేవత అని. ఆ ఇద్దరితో కలిపి మొత్తం 3 ప్రదక్షిణాలు, 9 3 27 ప్రదక్షిణాలు చేయాలా. 27 ప్రదక్షిణాలు చేసి ఏ దేవుడిని మనం ఆరాధిస్తామో ఆ స్వామివారి దగ్గర నుంచి ప్రదక్షిణాలు బిగిన పెట్టాలా. ఫస్ట్ సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇవన్నీ పోగానే శనీశ్వరుడి దగ్గర మటుకు ఎవరు నీళ్లు పోయకూడదు. శనీశ్వరుడి మీద కేవలం తైలం మాత్రమే వేయాలి. అంటే నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ వేసి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. ఇంకా మిగతా దేవుళ్ళకు నీళ్లు కానీ ఆవు పాలు కానీ వేసి స్వామివారికి అభిషేకం చేయించుకోవాలా. ఏ కోరికలు ఉంటాయో అవన్నీ తప్పనిసరిగా స్వామివారు తీరుస్తున్నారు ఈ మందిరంలో. అందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ కొంతమంది మందిరంలో వచ్చేటప్పుడు బయటనే సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడుకోవడం కానీ బయటనే వదిలేసేసి రావాలా. దేహో దేవాలయో దేవో జీవో దేవో తనాతః. దేవాలయంలో ఏ జీవులు లేని చోట ఉండదు. అదేవిధంగా ఏ మనుషులైనా సరే మాట్లాడకుండా ఉండలేరు. కానీ దేవాలయంలోకి వచ్చినప్పుడు మన కోరికలు తీరాలంటే సెల్ ఫోన్లు కానీ మాటలు కానీ పక్కన పడేసేసి ఆ స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని ఆ స్వామివారి ఆరాధన చేసి మన యొక్క కోరికలు కోరుకోవాలా. ఆ ప్రదక్షిణాలు అయిపోయేంత వరకు సెల్ ఫోన్స్ కానీ ఏం మాట్లాడకూడదు. అదేవిధంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం చేస్తున్నారు ఉదయం పూట. ఫస్ట్ గణపతి పూజ, లఘున్యాసం కానీ మహన్యాసం కానీ చేసుకుంటారు. లఘున్యాసం అయితే ఏకరుద్రము, మహన్యాసం అయితే ఏకాదశ రుద్రం చేసుకుంటారు. ఈ అభిషేక కార్యక్రమంలో చాలామందికి ఇక్కడ చేసుకున్న వాళ్ళకి చాలా ఫలిస్తున్నాయి. ఇక్కడ అందరూ అనుకున్న కోరికలు తీరుతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఒక మందిరంలో కోరుకొని తర్వాత ఆదివారము మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగపడికలు ఉన్నాయి మన మందిరంలో. నాగపడికల దగ్గర కూడా ఈ దీపారాధన కానీ అభిషేకాలు కానీ చేసుకుంటే స్వామిక ఫలితం జరుగుతుంది. ఈ సద్వినాయని భక్తులందరూ పాల్గొని స్వామికి ఆశీర్వదించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి